దేవునికి స్తోత్రములు. ఆశీర్వాద సమయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఎంతో ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. పిల్లరా, ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతనివ్వండి. రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. పిల్లరా, దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనలను ఆయన కాచి కాపాడాడు. మరొక క్రిస్మస్ పండుగ జరుపుకునే గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని, ధన్యతను దేవుడు మనకిచ్చాడు. ఈ 11 నెలలు ప్రభు మనలను కాచి కాపాడి ఈ 12వ నెలలోనికి దేవుడు మనలను తీసుకొని వచ్చాడు. పిల్లరా, ఈ సంవత్సరానికి ఆఖరి పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ ప్రపంచంలోనే పెద్ద పండుగ. క్రిస్మస్ పండుగ ఆరిన నేల మీద పెద్ద పండుగ. క్రిస్మస్ పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ. తెలుగోడికి తెల్లవారితే 27 పండుగలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండుగ దసరా పండుగ. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అసలు క్రిస్మస్ పండుగ ప్రియులరా ఈ భూమి మీద పెద్ద పండుగ. ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆనందం. పిల్లరా, కొన్ని పండుగలు గ్రామ స్థాయిలో జరుగుతాయి, కొన్ని పండుగలు మండల స్థాయిలో జరుగుతాయి, కొన్ని పండుగలు జిల్లా స్థాయిలో జరుగుతాయి, ఇంకా కొన్ని పండుగలు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి, ఇంకా కొన్ని పండుగలు దేశ స్థాయిలో జరుగుతాయి. కానీ క్రిస్మస్ పండుగ ప్రపంచ స్థాయిలో జరిగే పండుగ. పిల్లరా, 2024 సంవత్సరాల క్రితం 2024 సంవత్సరాల క్రితం ఆసియా ఖండంలో, ఇజ్రాయేలు దేశంలో, గలిలయ రాష్ట్రంలో, యెరూషలేము పట్టణంలో, బెత్లెహేమ్ అనే చిన్న ఊరిలో ఒక చిన్న పశువుల పాకలో పసి బాలుడు జన్మిస్తే ఈనాడు ప్రపంచం మర్చిపోలేకపోతుందండి. యేసు ప్రభు పసి బాలుడిగా ఈ భూమి మీద జన్మిస్తే ఈ ప్రపంచం మర్చిపోలేకపోతుంది. 2024 సంవత్సరాల నుండి పిల్లరా ఈ క్రిస్మస్ పండుగను ప్రపంచం జరుపుకుంటూనే ఉంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది పుట్టారు, ఈ ప్రపంచంలో ఎంతోమంది మరణించారు, మన జ్ఞాపకాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభుని ఈ ప్రపంచం ఇంకా కొనియాడుతుంది. ఈ ప్రపంచం ఇంకా పిల్లరా ప్రభుని ఘనపరుచుకుంటూ ఉంది. ఎంత గొప్ప ఆనందం అండి. పిల్లరా, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించుకునే దేవుడు ఎవరైనా, మనం ఆరాధించుకునే దేవుడు ఈయన ఎవరైనా కత్తి పట్టుకోలేదు, కానీ రాజులే దేవునికి భయపడ్డారు. యేసు ప్రభు ఒక పెన్ను పట్టుకోలేదు, ఒక పాట రాయలేదు, కానీ ప్రపంచంలో కొన్ని వేల లక్షల పాటలు యేసు ప్రభుని గురించి పాడుతూనే ఉన్నారు. యేసు ప్రభు ఒక గ్రంథాన్ని ఆయన రాయలేదు, కానీ యేసు ప్రభు గురించి ప్రపంచంలో కొన్ని వేల గ్రంథాలు ఆయన గురించి వ్రాయబడినాయి. ఎవరైనా యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు 200 మైళ్ళు కూడా ఆయన ప్రయాణం చేయలేదు, కానీ యేసు యొక్క వార్త, యేసు యొక్క సువార్త ఈనాడు ప్రపంచమంతా దేవుని బిడ్డలారా ప్రకటించబడుతుంది. ఎంత గొప్ప సంగతి అండి. యేసు ప్రభు ఎవరైనా
యేసు ప్రభు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక పార్టీని యేసు ప్రభు స్థాపించలేదు. కానీ యేసు ప్రభు జీవించిన ఆ దినాల్లో లోకమంతా ఆయన వెంట పోయింది అని బైబిల్లో ఉంది. ఎవరైనా యేసు ప్రభు ఒక వైద్యుడు కాదు, కానీ తన దగ్గరకు వచ్చిన అనేక మందిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. పిల్లరా, ఎంత గొప్ప దేవుడండి. యేసు ప్రభు నాయకుడు కాదు, కానీ తన దగ్గరకు వచ్చిన ధనవంతులను మీ ఆస్తిని అమ్మి బేదలకు సహాయం చేయండి అన్నాడు. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు. ఎవరైనా ఈనాడు పిల్లరా గ్రామము నగరము నుండి దేశపు హద్దులు దాటి ప్రపంచమంతా యేసు ప్రభు పాదాల వైపు యేసు ప్రభువుని గణపరుచుకుంటున్నారండి. ఆ దేవుణ్ణి గణపరుచుకోవటం, యేసయ్యను పూజించటం, యేసు వైపు తిరగటం, ఈ పండుగ దినాల్లో ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుణ్ణి స్తుతించటం, అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అండి. స్వామి వివేకానంద ఏమన్నాడు అంటే, యేసు ప్రభు పుట్టిన పాలస్తీనా దేశంలో నేను గనక పుట్టి ఉంటే యేసయ్య పాదాలను నా రక్తముతో కడిగేవాణ్ణి అన్నాడు. పిల్లరా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఈ సంవత్సరంలో ఎంత గొప్పగా ఆ యేసయ్య పండుగను మనము చేసుకోబోతున్నాం. దేవుని వాక్యంలో మనం చదువుకున్న వచనంలో ఏముందంటే, ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎంత చక్కని మాట అండి. మాట ఎంత సంతోషకరమైన మాట అండి. ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. పిల్లరా, మనము కూడా దేవుణ్ణి పూజించాలా? మనము కూడా ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవాలా? ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుణ్ణి పిల్లరా మనము కూడా దేవుని గణపరుచుకోవాలా? యేసు ప్రభు పుట్టిన తొలి 24 గంటల్లో, యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించిన తొలి 24 గంటల్లో ఆ వార్త, ఆ సువార్త, ఆ శుభవార్త దేవుని బిడ్డలారా అడవిలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరకు దేవుని వాక్యం వెళ్ళిందండి. దేవుని వాక్యం గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. గొర్రెలు కాసుకుంటూ నీరెక్కడా, గొర్రెలు కాసుకుంటూ నీడెక్కడా, గొర్రెలు కాసుకుంటూ మేతెక్కడా అనే వారి దగ్గరకు పిల్లరా దేవుని వాక్యం వెళ్ళిందండి. అడవిలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరులు సరైన తిండి లేదు, సరైన నిద్ర లేదు, సరైన విశ్రాంతి లేదు, అల్పులు, గుర్తింపు లేని వాళ్ళు, అయోగ్యులు, ఎక్కడో చీకటిలో ఉన్నటువంటి వారి దగ్గరకు దేవుని యొక్క వాక్యం వెళ్ళింది. పిల్లరా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దేవుని వాక్యం ఎందుకో మన దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యం ఎంతో మందిని దాటుకుంటూ ఈ ప్రపంచంలో ఎంతో మంది గొప్పోళ్ళు ఉన్నారు, ఎంతో మంది పెద్దోళ్ళు ఉన్నారు, ఎంతో మంది చందాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో అన్ని రంగాలలో గొప్ప గొప్ప నిపుణులు ఉన్నారు. ఎందుకో పిల్లరా దేవుడు వాక్యం మన దగ్గరికి వచ్చింది. అయోగ్యులం, అపాత్రులం, ఏ మంచి లేని వాళ్ళం, ఏ యోగ్యత లేని వాళ్ళం, ఆనాడు అడవిలో అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత ద్వారా వర్తమానం ఎలా వెళ్ళిందో పిల్లరా, ఆ ప్రభు వాక్యం మన దగ్గరకు రావటం అది ఎంత గొప్ప సంతోషం అండి. డ్రాయింగ్ మాస్టారు బొమ్మ గీయాలనుకున్నప్పుడు తన ముందు ఎన్నో షీట్స్ ఉంటాయండి. ఒక డ్రాయింగ్ మాస్టారు ఒక బొమ్మ గీయాలనుకున్నప్పుడు తన ముందు ఎన్నో పేజీలు ఉంటాయండి, ఎన్నో షీట్స్ ఉంటాయండి. ఎన్ని షీట్స్ ఉన్నా ఒక్క షీటును తీసుకుంటాడు, ఒక్క పేపర్ తీసుకొని డ్రాయింగ్ మాస్టారు బొమ్మ గీస్తాడు. ఈ లోకంలో ఎంతో మంది ఉండగా పిల్లరా ఎందుకు డ్రాయింగ్ మాస్టర్ ఒక్క షీట్ తీసుకొని బొమ్మ ఎలా గీస్తాడో ఎంతో మంది ఉండగా దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. పిల్లరా ఈ వాక్యాన్ని అంగీకరించడం అది ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, సూర్యుడే నా పక్కనుంటే చుక్కలన్నీ నా చుట్టాలే ఉన్నాడు. ఆ యేసయ్యను కలిగి ఉంటే, ఆ యేసయ్యను గనక పూజిస్తే మన జీవితాలు ధన్యమైపోతాయండి. చదువుకున్న వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి
ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. ఎంత గొప్ప సంతోషం అండి. వాళ్ళు యేసయ్య పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆనందించారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడిరి. పిల్లలు, ఎంత చక్కని మాట అండి. తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళు జ్ఞానులు మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రవేత్తలు. వాళ్ళు చేసిన పని ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించటానికి వచ్చారు. యేసయ్యను చూచారు. పసి బాలుడుగా ఉన్న యేసయ్యను చూచారు. అత్యానందభరితులైపోయారు. పిల్లలా, సాగిలపడ్డారండి. పసి బాలుడు ముందు, ప్రభువు ముందు సాగిలపడ్డారండి. అమ్మా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మన జీవితంలో కూడా ఇన్నాళ్ళు కాచిన దేవుడు, ఇన్నేళ్ళు కాచిన దేవుడికి మనము కూడా సాగిలపడాలి పిల్లరా. ఇంతవరకు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మీకు చక్కని కుటుంబాన్ని ఇస్తే, దేవుడు మీకు చక్కని గృహాన్ని ఇస్తే, దేవుడు మీకు చక్కని ఉద్యోగాన్ని ఇస్తే, దేవుడు పిల్లరా మనకి చక్కని వస్త్రాలు ఇస్తే, దేవుడు మనకి చక్కని తిండిని మనకిస్తే, ఆ ప్రభు మనల్ని ప్రేమించి కంటి నిండా నిద్రనిస్తే, ఆ దేవుణ్ణి మనము పిల్లరా స్తుతించాలి. అంత మాత్రమే కాదు, తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడ్డారు. మనము కూడా దేవుని పాదాల దగ్గర పిల్లరా మనము సాగిలపడాలి. మనము కూడా దేవుని వైపు మనం చూడాలి. సాగిలపడటం అంటే ఏంటి? బోర్ల పడ్డారు పిల్లరా. మనము కూడా దేవుని పాదాల దగ్గర బోర్ల పడాలమ్మా. ఈ లోకం ప్రమాదాల లోకం, ఈ లోకం కలహాల లోకం, ఈ లోకం కల్లోల లోకం, ఈ లోకం కలుషితమగు లోకం. ఈ కలహాల లోకంలో, ఈ ప్రమాదాల లోకంలో, ఈ కల్లోల లోకంలో ఇంతవరకు మిమ్ములను, ఇంతవరకు నన్ను, మన కుటుంబాలను ప్రేమించినందుకు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునే మనము దేవుని పాదాల దగ్గర పిల్లరా సాగిలి పడితే, దేవుని బిడ్డలు, ఎంత గొప్ప శాంతిని మనం పొందుకుంటాం, ఎంత గొప్ప మనశ్శాంతిని పొందుకుంటాం. లోకము ఇవ్వలేని సంతోషం, లోకులు ఇవ్వలేని సంతోషం దేవుడు, దేవుని బిడ్డలరా మనకి సంతోషాన్ని ఇస్తాడు. మన నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. మనకి శాంతిని, సమాధానాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహిస్తాడండి. గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్లు ప్రభుని మహిమపరుచుకున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రవేత్తలు పిల్లరా నడచి నడచి నడిచి కొన్ని రోజులు నడిచి 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 ఎత్తులు దాటుకుంటూ, పల్లాలు దాటుకుంటూ, లోయలు దాటుకుంటూ ఆ ప్రభుని మ్రొక్కారు. ఆ ప్రభుని సాగిలపడ్డారు పిల్లరా. దేవుడు చేసిన మేలులకు, అమ్మా, దేవుడు చేసిన ఉపకారాలకు మనము కూడా దేవుని పాదాలు ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఎక్కువగా పట్టుకోవాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదాలు తప్పించావా? నీవు చేసిన ఉపకారములకు నేను ఆయనకు ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను అని దావీదు భక్తుడు పిల్లరా ప్రభుని ఘనపరుచుకుంటున్నాడమ్మా. ఈ క్రిస్మస్ నెలలో మనం ఉన్నాం, ఈ ఆనంద మాసంలో మనం ఉన్నాం. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ సంవత్సరం అంతా దేవుడు మనలను కాచాడు. ఈ ఆప చెట్టుకు యాప పోత పూస్తే ఆ పోతంతా ఉండదండి. మామిడి చెట్టుకు మామిడి పోత పూస్తే ఆ పోతంతా ఉండదండి. ఈ ప్రపంచంలో ఎంతోమంది మామిడి పోతలాగా, ఈ ప్రపంచంలో ఎంతోమంది యాప పోతలాగా రాలిపోతూ ఉంటే దేవుడు ఎందుకో మనలను బ్రతకమన్నాడు. కరోనా టైంలో ఎంతో మంది చనిపోతే దేవుడు ఎందుకో మనల్ని బ్రతికించాడు. ఎక్కడో చైనా దేశంలో పుట్టిన కరోనా మన ఊరిలోకి వచ్చింది, మన వీధిలోనికి వచ్చింది. కానీ దేవుడు మనలను ప్రేమించి మరొక క్రిస్మస్ పండుగ జరుపుకునే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు పిల్లరా,
తూర్పు దేశపు జ్ఞానులు ఎలా ప్రభు పాదాల దగ్గర సాగిలపడ్డారో మనము కూడా సాగిలపడితే పిల్లరా మన జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయి, మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు అంటారు, ఏం బతుకురా ఈ బతుకు. ఒక్కోసారి మనకు కూడా అనిపించింది, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో చాలా మందికి కొన్నిసార్లు అనిపించింది, ఏం బతుకురా ఈ బతుకు అని గనక అనిపిస్తే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లరా ఒక గంట కూర్చుంటే మన జీవిత విలువేంటో తెలిసిద్దామా. ఏం బతుకురా ఈ బతుకు అని నువ్వు అనుకుంటే జైలుకి వెళ్ళి ఒక గంట అక్కడ కూర్చుంటే మన జీవిత విలువేంటో తెలిసిద్దామా. ఏం బతుకురా ఈ బతుకురు అని గనుక నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉంటే సమాధుల దగ్గరికి వెళ్ళి అదే శ్మశానాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈ జీవిత విలువేంటో మనకి తెలిసిద్దామా. పిల్లరా ఆ ప్రభు మనను కాచి కాపాడుతున్నందుకు తూర్పు దేశపు జ్ఞానులు ఎలా సాగిలపడ్డారో మనము కూడా ఈ క్రిస్మస్ దినాల్లో సాగిలి పడితే మన జీవితాలు ఎంత బాగుంటుంది. చదువుకున్న వచనంలో ఏముందంటే, ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. పిల్లరా ఎంత చక్కని మాట, ఎంత సంతోషకరమైన మాట. ఒక ఆయన నన్ను అడిగాడు, సురేష్ బాబు మీ ఇంటి పైన మీరు స్టార్ పెట్టుకుంటున్నారు, వ్యాపారస్తులు కూడా స్టార్లు అమ్ముతున్నారు వారి వారి షాపుల్లో వారి వారి కొట్టుల్లో, ఈ స్టారు ప్రత్యేకత ఏంటి అని అడిగాడు. అప్పుడు నేను ఆ వ్యక్తితో చెప్పాను, ఈ స్టారు ప్రత్యేకత ఏంటంటే ఇది మామూలు స్టార్ కాదండి, ఇది దేవుని నక్షత్రం. పిల్లరా అది మేము పెట్టుకునే నక్షత్రం, అది ఆయన నక్షత్రం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఆయనే మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయనకు కృతజ్ఞతలు మనము చెల్లించాలి. మనం ఆరాధించే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా సర్వ సృష్టి కలిగిన దేవుడమ్మా, సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడమ్మా, శూన్యములో నుండి సమస్తాన్ని నిర్మించిన దేవుడమ్మా. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లించాలి ప్రియులరా. యుగ యుగాలకు తరతరాలకు జగజగాలకు ఆయనే దేవుడు పిల్లరా. మనం ఆరాధించే దేవుడు పిల్లరా ఒక ప్రత్యేకమైన దేవుడు. నక్షత్రం జ్ఞానులకు దారి చూపింది, నక్షత్రం జ్ఞానులకు మార్గం చూపింది. ఈ దేవుని పండుగ చేసుకునే మనం, ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునేటువంటి మనం, వీధి దీపాలు శబ్దాలు చేయవు, దారి చూపిస్తాయి. మనము కూడా అనేక మందికి దారి చూపాలి పిల్లరా. మనము నడవాలి, అనేక మందిని ప్రభు దగ్గరకు నడపాలి, ఆయన దగ్గరకు అనేక మందిని నడపటం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా ఆయన నక్షత్రం చూసారా, మనము ఆయన నక్షత్రాలుగా ఉండాలి. అంటే నువ్వు నేను మన జీవితంలో దేవునికి చోటు ఇవ్వాలి పిల్లరా. ఈనాడు చాలామంది పండుగ అయితే జరుపుకుంటున్నాం, స్టార్ అయితే పెట్టుకుంటున్నాం, మందిరానికైతే వెళుతున్నాం, స్తుతులైతే నోటి మాటతో చెబుతున్నాం, హల్లెలూయా అని మాట మాటకి అనేక సార్లు మనము పలుకుతున్నాము. కానీ ఈనాడు చాలామంది హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించట్లేదు. ఈనాడు చాలామంది క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా యేసయ్యకు అనేక మంది చోటు ఇవ్వని వాళ్ళుగా అనేక మంది ఉన్నారు పిల్లరా. పిల్లరా నరకానికి వెళ్ళాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలండి. అవును, నరకానికి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకుని నరకానికి వెళ్ళాలండి. పేక ఆడాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, వ్యభిచారం చేయాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, సినిమాకి వెళ్ళాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, పాపము చెయ్యాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, తాగాలి అంటే దేవుని బిడ్డల డబ్బులు ఖర్చు పెట్టాలా. కానీ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, ఆ దగ్గ మెరిసి మోక్షానికి మనం వెళ్ళాలి అంటే పిల్లరా యేసు ప్రభుని మీ నోటితో ఒప్పుకొని మీ హృదయంలోనికి యేసు ప్రభుని గనక స్వీకరిస్తే పరలోక రాజ్యానికి మనము వారసులం అవుతాం. పిల్లరా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునేటువంటి మనం యేసు ప్రభుకి మన హృదయములో చోటు ఇస్తే పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతాం. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గాన్ని
మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరలేడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునే మనం ఈ సంవత్సరానికి ఆఖరి పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ అండి. క్రీ అంటే క్రీస్తు, స్మ అంటే స్మరించటం, సు అంటే సువర్తమానం. ఆ ప్రభుని ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుణ్ణి స్తుతించుకుంటే మన హృదయాలు ఆనందముతో పరవశించిపోతాయి. చదువుకున్న వచనములో ఆయన నక్షత్రము. పిల్లరా, ఎంత చక్కని మాట అండి. నక్షత్రానికి నోరు లేదు, నక్షత్రానికి దేవుని బిడ్డల మాట లేదు, నక్షత్రానికి పలుకు లేదు, నక్షత్రానికి ఉలుకు లేదు, నక్షత్రానికి జీవము లేదు. అది ఒక పని చేసింది. ఏంటి అంటే ఆ దేవుని దగ్గరకు యేసు ప్రభు ఎక్కడైతే జన్మించాడో, యేసు ప్రభు ఎక్కడైతే పుట్టాడో, తూర్పు దేశపు జ్ఞానులు ఎన్నో నెలలు ప్రయాణం చేసి దేవుని బిడ్డల వారు రావటానికి నక్షత్రం ఒక దారి చూపింది. మన జీవితాల్లో కూడా అనేక మందికి మనము దారి చూపాలి. పిల్లరా, మనం యేసు ప్రభుని నమ్మటమే కాదు, మన కుటుంబం దేవుని దగ్గరకు నడిపించాలా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, నువ్వు ఒక భర్తవైతే నీ భార్యను, నీ బిడ్డలను ప్రభు పాదాల దగ్గరకు మీరు నడిపించాలి. పిల్లరా, నువ్వు ఒక చక్కని తల్లివైతే నీ కుటుంబాన్ని దేవుని పాదాల దగ్గరకు నడిపించటం ద్వారా మన కుటుంబాలు ఎంత శాంతి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. నిజమైన శాంతి, నిజమైన కాంతి ఇచ్చే దేవుడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా శాంతి లేదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా మనందరికీ తెలుసు మనశ్శాంతి లేదు. ఎక్కడ చూసినా గందరగోళాలే, ఎక్కడ చూసినా వ్యసనాలే, ఎక్కడ చూసినా కాల్చుకోవటమే, ఎక్కడ చూసినా పేల్చుకోవటమే, ఎక్కడ చూసినా నక్సలిజం, సోషలిజం, ఈగోయిజం. ఈ లోకంలో ఎక్కడ శాంతి లేదండి. కానీ నిజమైన శాంతి దేవుని పాదాల దగ్గర గనక మోకరిస్తే, యేసు ప్రభుని మన హృదయంలోనికి చేర్చుకుంటే నిజమైన శాంతిని ప్రభు ఇస్తాడు. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునే పిల్లరా, ఆయన నక్షత్రము. ఎంత చక్కని మాట. నువ్వు ఈ కార్యక్రమాన్ని వీక్షించే పిల్లరా, ఆయన నక్షత్రాలుగా మనం ఉన్నామా? బైబిల్ గ్రంథంలో సౌలు అడుగుతున్నాడు, ఈయన ఎవరు? దావీదు చెప్తున్నాడు, నేను యెషయా కుమారుణ్ణి. దేవుని బిడ్డలారా, దావీదు ఎలా నేను యెషయా కుమారుణ్ణి ఎలా చెప్పాడో. బోయాజు అడుగుతున్నాడు రూతుని, నువ్వు ఎవరి కోడలివి? నేను నయోమి కోడల్ని. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, నువ్వు ఎవరి నక్షత్రానివి? ఈరోజు అయ్యా నేను నీ నక్షత్రంగా ఉంటాను అని ఆ దేవునికి నువ్వు చోటిస్తావా? ఆస్ట్రేలియా దేశంలో ఒక రిటైర్డ్ టీచర్ అమ్మగారు ఉంది. ఆ టీచర్కి ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, నేను సండే స్కూల్ పిల్లలకు వాక్యం చెప్పాలి అనుకుంది. వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, పాస్టర్ గారు నేను సండే స్కూల్ పిల్లలకు వాక్యం చెప్పాలని కోరుకుంది, ఆశ ఉంది అంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, అమ్మా మన మందిరంలో సండే స్కూల్ పిల్లలకు వాక్యం చెప్పడానికి చాలా మంది యూత్ వాళ్ళు ఉన్నారమ్మా, ఆ పరిచర్య ఖాళీ లేదు అని చెప్పాడు. మరలా పాస్టర్ గారు అండి, మన చర్చి అంతా ఊరుస్తానండి, కొన్ని వందల మంది మన చర్చికి వస్తారు కదా, ఈ మన చర్చిని నేను ఆదివారం వచ్చి అందరితో పాటు నేను ఊడుస్తాను. పాస్టర్ గారు అన్నాడమ్మా, నువ్వు చాలా ముసలిదానివి, నువ్వు రిటైర్డ్ టీచర్ గారివి, నీకు వయసు చాలా ఎక్కువ ఉంది, ఈ మందిరం ఉడవటానికి కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆ పరిచర్య కూడా ఖాళీ లేదు. మళ్ళా టీచర్ గారికి ఆశ, ఆ టీచర్ గారికి ఒక తపన, పాస్టర్ గారండి నేను మన మందిరంలో ఉన్న వాష్రూములు కడుగుతానండి, ఆ టాయిలెట్స్ కడుగుతానండి, ఆ మరుగు దొడ్లు నేను కడుగుతాను అంటే ఆ పాస్టర్ గారు అన్నాడమ్మా, దేవుని పరిచర్య చేయటానికి మన సంఘంలో చాలా మంది ఉన్నారు పిల్లరా, ఆమెకు ఒకే ఆశ, దేవుని సేవ చేయాలా. చైనా దేశపు 10 మంది అమ్మాయిలు ఆస్ట్రేలియా దేశం వచ్చారు చదువుకుంటానికి. అందులో ఒక ఆమె ఆ దారిలో నడుచుకుంటూ వెళుతుంటే ఈ మామగారి ఇంటి వైపు చూసింది. ఆ మామగారు
ఇంటి ముందు గులాబీ తోట, రకరకాల గులాబీలు ఉన్నాయి. చైనా దేశపు అమ్మాయి ఆ మామగారి దగ్గరికి వచ్చి అడుగుతుంది, మామ నాకు ఒక్క గులాబీ పువ్వు కావాలి. అప్పుడు ఆ మామ ఒక మాట ఉంది, నీకు చక్కని గులాబీలు ఇస్తా, నువ్వు ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? మా ఇంటికి రావాలి, నేను ఒక బిస్కెట్ ఇస్తాను, నీకు ఒక కాఫీ ఇస్తాను, నువ్వు తాగాలి అని చెప్పింది. చక్కగా బిస్కెట్ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, దేవుని గురించి చెప్పిందండి. పిల్లరా, మా అమ్మకున్న ఆశ ఒక నక్షత్రంలాగా ప్రకాశించాలన్న తలంపు. ఈ చైనా దేశపు అమ్మాయి మిగిలిన అమ్మాయిలను కూడా తీసుకుని వచ్చింది. మామగారు, వీళ్ళకు కూడా మీరు గులాబీ పువ్వులు ఇస్తారా? అప్పుడు ఆ మామ చెప్పింది, మీరు మా ఇంట్లోకి రావాలి, నేనిచ్చే కాఫీ తాగాలి, నేనిచ్చే బిస్కెట్ తినాలి. వాళ్ళు కాఫీ ఇచ్చింది, బిస్కెట్ ఇచ్చింది. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? యేసు ప్రభు ఎందుకు మరణించాడు? యేసు ప్రభు ఎందుకు మరలా వేగంగా ఈ భూమి మీదకి ఎందుకు రాబోతున్నాడు చెప్పింది. పిల్లరా, చైనా దేశపు అమ్మాయిలను ప్రభువుకి పరిచయం చేసిందమ్మా. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. ఒక రోజున వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ గారు, మా ఇంటికి వచ్చి ఒక కూటమి పెట్టాలి. పాస్టర్ గారు ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో 10 మంది చైనా దేశపు అమ్మాయిలు ఉన్నారు. ఎవరమ్మా వీళ్ళు అంటే ఆ మామగారు చెప్తుందయ్యా, వీళ్ళు చదువుకుంటాకి చైనా దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, నేను వాళ్ళకి దేవుని ప్రేమ గురించి చెప్పాను. పాస్టర్ గారు కన్నీరు గారుస్తున్నాడమ్మా. మందిరం ఊడ్చే పరిచర్య కావాలన్నావు, నేను లేదన్నాను. వాష్రూములు శుభ్రం చేస్తాను అన్నావు, నేను లేదు అన్నాను. సండే స్కూల్ పిల్లలకు వాక్యం చెబుతాను అని అన్నావు, నేను కాదు అన్నాను. నాకంటే గొప్ప సేవ చేసావమ్మా. చైనా దేశపు అమ్మాయిల్ని ప్రభు దగ్గరకు నడిపావమ్మా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ప్రకాశించాలా, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఎలగాల, ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మందిని దేవుని వైపు తిప్పాలా. కాబట్టి పిల్లరా, ఆయన నక్షత్రంలాగా మనం ప్రకాశిద్దాం, ఆయన నక్షత్రంలాగా ఈ భూమి మీద జీవించుదాం. బైబిల్ చెప్తుంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారని. దేవుని కొరకు ఈ క్రిస్మస్ దినాల్లో పిల్లరా మనము ప్రకాశించుదాం, అనేక మందికి దేవుని వైపు తిప్పుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ కార్యక్రమాలు నైనా ప్రారంభించాం. మీ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రభు నింపండి. ప్రభు, ఎవరైతే కష్టాలతో నష్టాలతో ఇరుకు ఇబ్బందులతో ఉన్నారో దేవా, వారి కన్నీటిని మీరు తొడవండి, కృపాక్షేమాలతో నింపండి. ప్రభా, మా ప్రియులందరూ కూడా దీవించండి, మీ సహాయాన్ని ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రభా, ఈ కార్యక్రమాలను మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. మా అడ్రస్ పాస్టర్ వై సురేష్, శోభనాపురం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా, పిన్ కోడ్ 521211. మా ఫోన్ నెంబరు 94086956. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. పిల్లరా, ఈ కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీరు ఒక ఫోన్ మాకు చేయండి. మీ ఫోన్ కాల్ ద్వారా మేము కూడా సంతోషపడతాం, ప్రభువుని గణపరుస్తాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.